పవన్ని మనం అర్థం చేసుకోవడంలోనే పొరపాటు పడుతున్నాం. ఆయనకి తన ముఖ్యమంత్రి కావాలన్న ఫీలింగ్ ఏం లేదు, తన పార్టీ అధికారంలోకి రావాలన్న ఫీలింగ్ ఏం లేదు. ఆయన చెప్పింది 25 ఏళ్ల రాజకీయం. ఈ 25 ఏళ్లలో జగన్ని 25 ఏళ్ల పాటు అధికారంలోకి రానియకుండా ఒకవేళ వస్తే తొక్కేయడం తప్పించి కాపులు ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే కాపులకి రాజ్యాధికారం కావాలనో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలనో కాదు. ప్రత్యామ్నాయం ఎవరొచ్చినా సరే 25 ఏళ్ల పాటు ఆ ప్రత్యామ్నాయాన్ని ఆయన పడగొట్టేస్తారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఆయన నాశనం చేసుకుంటున్నారు. అదేమంటే కాసిన సీట్లు వస్తాయి కదా అంటారు. భారతీయ జనతా పార్టీని కలిపి ప్రత్యామ్నాయ ద్వారాన్ని ఆయనే మూసేశారు. అదేమంటే అంత సీన్ లేదంటారు. అంత సీన్ లేనప్పుడు ఇంకా రాజకీయం ఎందుకు, ప్రత్యామ్నాయం ఎందుకు? అప్పుడు చంద్రబాబు పవన్ కొట్టుకుంటుంటే మన దోనం ఇదే, చంద్రబాబు జగన్ కొట్టుకుంటుంటే మన దోనం మన సినిమాలు తీసుకోవచ్చు కదా. అభిమానులకు కూడా ఈ టెన్షన్ ఉండదు కదా. రాజకీయాల్లోకి అవసరం లేదు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. ఎందుకు చేసుకుంటున్నాం మనం అంటే అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకైక లక్ష్యం జగన్ 2014లో అధికారంలోకి రాకూడదు, 2019లో అధికారం రాకూడదు, 2024లో అధికారంలో దించాలి, 2029లో ఆయన అధికారంలోకి రాకూడదు, 2034లో మళ్ళీ ఒకవేళ 2024లోనూ కాకపోతే 29లో అధికారంలోకి వచ్చాడు, తెలుగుదేశం పోయిందనుకోండి, వచ్చిందనుకోండి, 34 దాకా అక్కల 34లో అప్పుడేమంటారు మళ్ళీ జగన్ అప్పుడు 10 ఏళ్ల పాటు తెలుగుదేశం అంటే మళ్ళీ కంటిన్యూగా అవ్వదు కదా. అప్పుడు 34లో జగన్ ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రాకూడదు కాబట్టి నేను మళ్ళీ చంద్రబాబుకు సపోర్ట్ చేస్తానంటారు. ఇది ఓవరాల్గా జగన్ అధికారంలోకి రానివ్వకుండా ఉండడం కోసం అప్పుడు లోకేష్కి సపోర్ట్ చేస్తారు. టోటల్గా జగన్ అధికారంలోకి రాకుండా తెలుగుదేశానికి కవచంలా కాపాడుకొచ్చేటటువంటి డ్యూటీ మాత్రమే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నది.